ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. ఇతని పేరు సజన్. చేతిలో సెల్లు, చెవిలో హెడ్సెట్ పెట్టుకుని స్టైలిష్గా బుద్ధిమంతుడు అన్నాడు కదా. కాదండు, వీడు పెద్ద ఏదో. చేతిలో సెల్ ఉందని కనబడ్డ ప్రతి నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం వీడు అలవాటు. ఇలా వీడికి కనబడ్డ నెంబర్లలో ఇరుక్కుపోయిన వాడే ప్రవీణ్. ఇతనికి మిస్డ్ కాల్స్ అంటే మహా చిరాకు. దురదృష్టవశాత్తు ఇతను సజన్కి ఫ్రెండ్ అయ్యారు. ఇక్కడ కూర్చుని పేపర్ చదువుతున్న వాడి పేరు శ్రావణ్. వీడు కూడా వీళ్ళ ఫ్రెండే. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురుతో ప్రారంభమైన మా ఈ కథే మిస్డ్ కాల్. చూద్దాం ఈ కథ ఎక్కడ ముగుస్తుందో. ఏం బిజీరా, అమ్మాయి కాలేజీ పెట్టేస్తున్నారు, మా ఇంటికి విషయిస్తలేదు. ఏం మరి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అంటున్నావు, మరి కాలేజ్ వెళ్ళిపోయిస్తలేవు, మరి కాలేజ్ లేవు నువ్వు కూడా. ఏంట్రా ఇలా ప్రతిసారి మిస్ కాల్ ఇస్తున్నావు? తమాషా తీస్తున్నావా? మామూలుగా నాకు కాల్తే ఏంట్రా తీసుకునేది? ప్రతిసారి మిస్ కాల్ తో చంపేస్తున్నావు కదా నన్ను. ఏంట్రా కూల్? ఇక్కడ చాలు. మిస్డ్ కాల్ ఇవ్వడం చేతకాని వాడే మిస్డ్ కాల్ గురించి మాట్లాడే అర్హత ఏంట్రా? ఆ అంటే మిస్ కాల్, ఆహా అంటే మిస్ కాల్, ఊ అంటే మిస్ కాల్, ఊ అంటే మిస్ కాల్. ప్రతి చిన్న విషయాన్ని మిస్ కాల్ మిస్ కాల్ మిస్ కాల్. దేశంలో 50% నీటి వాళ్ళు మిస్ కాల్ సరదా కోసం వాడుకుంటున్నారా? చూడరా, మిస్ కాల్ అనేది నేను నీ ఫ్రెండ్ని కదా అని నాతో సరదాగా ఆడుకుంటున్నావు. బట్ ఇన్ కేస్ నీకు ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే, నీ మొబైల్లో మిస్ కాల్ మన బ్యాలెన్స్ ఉంటే, ఎవరికైనా నువ్వు మిస్ కాల్ ఇస్తే తిరిగి వాళ్ళని కాల్ చేయకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంట్రా? చూడు మామ, ఒక స్నేహితుడు ఎప్పుడు మరో స్నేహితుడు మంచిగా కోరుతాడు. వెళ్ళవా ఇలాంటి అయినా చాలా అయింది. యా ఐ విల్ కమ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. హాస్పిటల్ తీసుకెళ్దామా? వాడెవడో ఏంటో మనకెందుకు రా, చస్తే చావని. అరే ఎవరైనా మనిషి కదా. అరే కుసపాలతో ఉన్నారా? ప్లీజ్ రా. ఏమోరా, నాకు తెలియదు, నేనే చెప్తున్నా. అరే ఇన్ కేస్ మనకి ఇదే పరిస్థితి, మన పరిస్థితి రా. ఏమోరా, నువ్వు వస్తే రాలేకపోతే కాపాడదాం రా. నేను వెళ్తున్నారా, నువ్వు వస్తావా రావా? నేను వెళ్తున్నా.
మిస్ కాల్ అనేది నేను నీ ఫ్రెండ్ని కదా అని నాతో సరదాగా ఆడుకుంటున్నావు. బట్ ఇన్ కేస్ నీకు ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే నీ మొబైల్లో మిస్ కాల్ మన బ్యాలెన్స్ ఉంటే ఎవరికైనా నువ్వు మిస్ కాల్ ఇస్తే తిరిగి వాళ్ళని కాల్ చేయకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటరా? నాకు ఉన్నాడు రా మిస్ కాల్ సెకండ్ స్విచ్ ఆఫ్ చేసేసి. Number can't be reached right now. మిస్డ్ కాల్ వినడానికి చాలా చిన్న పదం, కానీ ఆ మిస్డ్ కాలే ఎన్నో ఆపదలను తెచ్చిపెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మిస్డ్ కాల్ అనేది అవసరం మట్టుకు వాడుకోవాలి, కానీ ప్రతి చిన్న విషయం కోసం సరదా కోసం వాడుకొని మిస్యూజ్ చేసుకోకూడదు. అలాగే ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మనకెందుకులే అని వదిలేయకుండా మానవతావాదిగా మనవంతు సహాయం అందించాలి. జీవితంలో సరదాలు ఉండాలి, కానీ జీవితమే సరదా కాకూడదు.